ఇంటి గురించి ఇల్లు వాస్తు బాగలేదు ఖాళీ చేయమంటున్నారు. వాస్తు గురించి మన ఇస్లాంలో ఏందండి? చూడండి, వాస్తు అనేది ఏదైతే మన ముస్లిమేతర సోదరుల నుండి ముస్లిములు కూడా వాస్తు అనేటటువంటి పద్ధతుల్ని వీరు స్వీకరిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాస్తు అనేది ఇస్లాంలో వాస్తు చూసి ఇంట్లో దిగడము, వాస్తు చూసి ఫ్లాట్లను కొనుక్కోవడము, వాస్తుని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉండడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అనుమతి కల్పించదు. ఇస్లాం ఏమంటుందంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా వాస్తు చూడాలి? ఇస్లాం చెప్పే వాస్తు ఏంటంటే మీరు మొట్టమొదటిగా ఇల్లు కట్టుకునేటప్పుడు మీ స్థలంలో మీరు కట్టుకోవాలి. కబ్జా చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోకూడదు, ఇస్లాం చెప్తుంది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ ప్రాపర్టీస్ అయినా ఇతరుల ప్రాపర్టీస్ అయినా మీరు కొద్దిగా మీ భూమిలో కలుపుకోకూడదు, ఇది కూడా ఇస్లాం చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మీ పొరుగు వారికి గాలి రాకుండా అలా ఆ విధంగా మీ యొక్క కట్టడాలు ఉండకూడదని ఇస్లాం చెబుతుంది. అలాగే ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇల్లు కడుతున్నారో ఆ ఇంట్లో మరుగుదొడ్లు ఏవైతే ఉంటాయో ఆ మరుగుదొడ్లు హిబ్లా వైపు ఉండకుండా మనం ఇల్లు కట్టాలి. చాలా వరకు మనం హిబ్లా డైరెక్షన్ అనేది ఉంటుంది. మొబైల్ యాప్లో మీరు హిబ్లా డైరెక్షన్ అనేది వేసుకొని మీరు ఆ హిబ్లా డైరెక్షన్ ఎటువైపు ఉందో అటువైపు మీరు మీ యొక్క వెనక భాగము ఆ యొక్క హిబ్లా వైపు ఉండకుండా మీరు మీ ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకోవాలి. తర్వాత సైంటిఫిక్గా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మీరు ఇల్లుని కట్టుకోవాలి. చాలా సంకుచితంగా కిటికీలు లేకుండా గాలు లేకుండా వెంటిలేషన్ లేకుండా ఇల్లు కట్టుకోకూడదు సైంటిఫిక్గా. కానీ కొంతమంది వాస్తు పద్ధతి తెలియచేస్తూ మీరు కిచెన్ అనేది వంటగది అనేది తూర్పున ఉండకూడదు, పశ్చిమన ఉండాలి, మీకు ఇంటి ముందు ఈ విధంగా మరుగుదొడ్లు ఉండకూడదు, వెనక ఉండాలి, ఇంటి ముందు బావి ఉండకూడదు, సంపాదన అంతా కూడా బావిలోకి వెళ్ళిపోతుంది అని ఈ విధంగా ఎవరైతే వాస్తు చెప్తున్నారో ఎలాంటి ఆస్కారము కానీ అనుమతి కానీ ఇస్లాంలో లేదు. ఉదాహరణకి ఒక విషయం చెప్పండి, ఎవరైతే అన్ని విధాలుగా వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఇబ్బందులు ఉండట్లేదా? వారి ఇంట్లో ఎవరు చనిపోవట్లేదా? వారి బిజినెస్ లాస్ అవ్వట్లేదా? అవుతుంది కదా. అన్ని వాస్తులు చూసి ఇంట్లోకి దిగాడు ఒక వ్యక్తి, హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఏం జరిగిపోయింది? ఏం పని చేసింది? వాస్తు. కాబట్టి వాస్తు అన్ని విధాలుగా వాస్తు చూసి ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి కదా. ఎందుకంటే ఈ జీవితమే ఒక పరీక్ష, ఈ జీవితంలో పరీక్షలు అనేవి ఉంటాయి. చివరికి ఒక విషయం చెప్తాను. వాస్తు అనేది ఎలాంటిదంటే ఒక వ్యక్తికి చాలా అప్పులైపోయి ఒక శాస్త్రిని అతడు పిలిపించాడు. సార్ ఏంటండి నాకు ఎప్పుడు కూడా అప్పులు అయిపోతున్నాయి అంటే ఇతనికి 50,000 అప్పు అయిపోయింది. 50,000 అప్పు అయిపోయింది. శాస్త్రి గారిని పిలిచాడు. శాస్త్రి గారు వచ్చేసి వెంటనే చూసి బాత్రూమ్లు మరుగుదొడ్లు ఏంటండి ఇంటి ముందు ఉంటాయా? అందుకోసమే మీకు బరకత లేదు, అందుకోసమే మీకు సమృద్ధి లేదు, అందుకే మీకు అప్పులు అవుతున్నాయి. మీ ఇంటి ముందు ఉన్నటువంటి మరుగుదొడ్లని ఇంటి వెనక కట్టండి అని చెప్పి శాస్త్రి గారు ఫీజు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతనికి 50,000 అప్పు ఉంది కదా, ఈ బాత్రూమ్లు ఇక్కడ నుండి అక్కడ చేర్చడానికి ఇంకో 50,000 అయింది. 1,00,000 రూపాయలు అప్పు అయిపోయింది. వాస్తు 1 lakh అప్పు అయిపోయింది అనమాట. ఇది వాస్తు యొక్క వాస్తవికత. కాబట్టి అల్లాపై భరోసా కలిగి ఉండాలి, మనము న్యాయంగా ఉండాలి, మనం ఇతరుల ఆస్తుల్ని కబలించకూడదు. ఇలా మన ఇంటి స్థలంలోనే మనం ఇల్లు కట్టుకున్నట్లయితే తప్పనిసరిగా బరకత్ ఉంటుంది. ఇల్లు కట్టే ముందు మొట్టమొదటిగా చూడాల్సిన విషయం ఏంటంటే ఏదైతే బైతుల్ ఖలా ఉంటుందో, బైతుల్ ఖలా అంటే మరుగుదొడ్లు హిబ్లా వైపు ఉండకుండా చూసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు వెంటిలేషన్ ఉండేలా మనం చూసుకోవాలి. ఎందుకంటే వెంటిలేషన్ ఉండడం వల్ల పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. వాస్తు చెప్పేది కూడా అదే. కానీ వాస్తులో కొన్ని పద్ధతులు షిర్కుతో ముడిపడి ఉన్నాయి. అంటే కిచెన్ ఇక్కడ ఉండాలి, మరుగుదొడ్లు ఇక్కడ ఉండాలి, తర్వాత మీ యొక్క ఇంటి ద్వారాల్లో మీకు రోడ్ సోల్ అంటారు, అంటే వీధిపోటు ఉందంటే ఇక మీకు చాలా ప్రమాదం అని చెప్తారు. ఈ విధంగా రియల్ ఎస్టేట్లో ఎంత ప్రచారం చేశారంటే వీధిపోటులో ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉంటుందో అది సాధారణంగా మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్లో దాన్ని అమ్మేస్తారు. ఎందుకంటే వీధిపోటు ఉంది. వీధిపోటు ఉంటే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ ఇస్లాం అంగీకరించదు. కాబట్టి మీ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.